పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు. అలాగే పరిష్కారం లేకుండా ఒక సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు. టూటా కంటే శక్తివంతమైనది మాట. ఒక మాటతో సంబంధం తెంచుకోవచ్చు. ఒకే మాటతో లేని బంధాన్ని పంచుకోవచ్చు. మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెరలాగా కాదు. సూది పని ఎప్పుడూ జోడించటమే, కత్తెర పని ఎప్పుడు విడదీయటమే. అందరినీ కలుపుకుంటూ బ్రతకాలి, కత్తెరలాగా విడదీస్తూ కాదు. ఈ ప్రపంచంలో ఇద్దరు ఆనందిస్తారట. ఒకరు పిచ్చివాళ్ళు, మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్న పిల్లలై పోవాలన్నారు. దేనికైనా కాలం కలిసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్ చేయాలన్నారు. అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం. సబ్బును తయారు చేయాలంటే ఆయిల్ కావాలి. అదే చేతికి అంటిన ఆయిల్ ను పోగొట్టుకోవాలంటే సబ్బు కావాలి. చిత్రంగా లేదు? జీవితము ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది, జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి. నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది. నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యలు లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం నీకున్నాయని. స్నేహితుడిని నీ దుఃఖ సమయంలోనూ, యోధుడిని యుద్ధంలోనూ, భార్యను పేదరికంలోనూ, గొప్ప వ్యక్తిని అతని వినయంలోనూ పరీక్షించాలి. చేసిన తప్పుకు క్షమాపణ అడిగిన వాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును క్షమించగలిగిన వాడు బలవంతుడు. కష్టం అందరికీ శత్రువే, కాని కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే సుఖమై నిన్ను ప్రేమిస్తుంది. ఓటమి లేని వాడికి అనుభవం రాదు. అనుభవం లేని వాడికి జ్ఞానం రాదు. గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు, ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కున్నావన్నది కావాల్సింది. ఓడిపోయి విశ్రాంతి తీసుకున్నప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో, గెలుస్తావు. ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే. గెలిచేవాడు ఆ 24 గంటలు కష్టపడుతుంటాడు. ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడాలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా. గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన, ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు. నేను గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నంలో గెలుస్తాను. ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను. స్వయం కృషితో పైకొచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. మూర్ఖుడు తాను ఇతరులకు మోసం చేయగలుగుతున్నాను కాబట్టి తెలివి గలవాణ్ణి అనుకుంటాడు. అది తన పిచ్చితనమని, తన నాశనానికి దారి తీస్తుందని గ్రహించడు. జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా పనికి రాని వారిగా పరిగణించవద్దు. ఎందుకంటే చెడిపోయిన గడియారం కూడా రోజుకు 2 సార్లు సరైన సమయం సూచిస్తుంది. ఎప్పుడు ఇతరుల తప్పులను అన్వేషించే వ్యక్తి అందమైన పుష్పాల పరిమళాలను వదిలి పుండు మీద వాలి ఈగ లాంటివాడు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రుడు కూడా దూరమైపోతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. ఒకసారి నవ్వుతూ చూడు, ప్రపంచంలో ఉండే అందాలన్నీ నీ సొంతం అవుతాయి. కానీ తడిసిన కనురెప్పలతో చూసే అద్దం కూడా మసక బారిపోతుంది. తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం మన్నిక రాదు. ఎక్కువ కాలం మన్నిక వచ్చేది అంత తొందరగా దొరకదు. జీవితంలో వచ్చే చెడు రోజులు కూడా మన మంచి కొరకే అనుకోవాలి. అప్పుడే తెలుస్తుంది నిజమైన స్నేహితుడు ఎవరైనది.